అయోధ్య రామయ్యకు అత్తారింటి సారే. అయోధ్యలో జరగనున్న రామయ్య ఆలయ ప్రారంభ మహోత్సవానికి యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోట్లాది మంది హిందువులు జనవరి 22వ తేదీన జరగనున్న రామ్లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం సిద్ధమవుతున్నారు. ఈ శుభకార్యంలో మేము సైతమని అంటున్నాయి నేపాల్, శ్రీలంక, యుఏఈతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు అండ్ అనేక మంది భక్తులు బహుమతులు కూడా పంపిస్తున్నారు. తాజాగా శ్రీరాముడి అత్తారింటి నుంచి కూడా భారీ బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్లోని రామయ్య అత్తమామల ఇల్లు జనక్పూర్ ధామ్ నుంచి 3,000 మందికి పైగా ప్రజలు తమ అల్లుడైన శ్రీరాముని కోసం అనేక బహుమతులు తీసుకుని అయోధ్యకు చేరుకున్నారు. జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం పలికారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ ఈ బహుమతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చెంపత్రాయ్ 2 దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. నేపాల్, భారతదేశం ఆత్మ సంబంధం కలిగి ఉందని అన్నారు. నేపాల్ నుంచి ప్రారంభమైన జనక్పూర్ ధామ్ రామజానకి దేవాలయం భర్ సనేష్ యాత్రలో సుమారు 36 వాహనాల్లో 500 మందికి పైగా భక్తులు తమతో పాటు పండ్లు, మిఠాయిలు, బంగారం, వెండి సహా 3,000కు పైగా కానుకలు తీసుకొచ్చారు. కరసేవకపురం చేరుకున్న తర్వాత ఇద్దరు భక్తులు మాట్లాడుతూ, మా అల్లుడి జన్మస్థలం పునర్నిర్మించడం మా అదృష్టం. ఇన్నేళ్లకు మళ్లీ రాముడు సింహాసనంపై కూర్చోనున్నాడు అని అన్నారు. ఇక నేపాల్లోని జనక్పూర్ నుంచి వచ్చిన మహిళలు మాట్లాడుతూ, నిన్నటి వరకు మా కూతురు టెంట్లో ఉండేది, ఇప్పుడు ఆమె తన ఇంటికి వస్తోంది. అది మా కూతురు తన ఇంట్లో అడుగు పెడుతున్న వేడుక కాబట్టి తమ దగ్గర ఉన్నదంతా తమ కూతురి ఇంటిలో నింపాలని అనుకుంటున్నామని చెబుతున్నారు. కూతురికి పుట్టింటి వారు పెట్టే సారెలో ఏ విధమైన వస్తువులు ఉంటాయో అదేవిధంగా ఇప్పుడు నేపాల్ నుంచి భక్తులు అన్ని రకాల వస్తువులు తీసుకొని వచ్చారు. అన్ని ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్తో పాటు వెండి పాత్రలు, బంగారు ఆభరణాలతో పాటు 3,000 రకాల వస్తువులు అల్లుడి కోసం తీసుకొని వచ్చారు. ఇందులో స్వయంవరం కోసం రామయ్య విరిచిన విల్లుకు సింబాలిక్ రూపాన్ని వెండితో చేయించి తీసుకొచ్చారు.